మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మన ఛానల్లో ఈరోజు ఫస్ట్ రెసిపీ రేగి వడియాలు. ఇది ఆంధ్ర తెలంగాణలో కొంచెం తక్కువగా ఉంటుంది, రాయలసీమలో కామన్గా చూస్తామండి. ఇది ఎలా చేయాలో మనం చూద్దాము. దానికి కావాల్సినవి రేగి పండ్లు. ఈ రేగి పండ్లకి పైన తొడిమలు వస్తాయండి. ఇలా పండిన తొడిమలని తీసేసిన తర్వాత ఒక బౌల్ నిండా తీసుకోండి. సరిపడే చిల్లీ అంటే రెడ్ చిల్లీ కానీ గ్రీన్ చిల్లీ కానీ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది తీసుకోండి. తగినంత ఉప్పు, కొంచెం చింతపండు, వేయించిన జీలకర్ర, ఇవన్నిటిని మెల్లిమెల్లిగా కొద్దిగా దంచుకోవాలండి. ఇది రోట్లో దంచితే టేస్ట్ బాగుంటుంది మిక్సీ కన్నా. మీకు అందుబాటులో ఉండే పెద్ద రోలో చిన్న రోలో అది మీ చాయిస్ అండి, మీ ఇంట్లో ఉన్న దాంతో. ఇవన్నీ కలిపి మనం దంచి కొంచెం దొడ్డుగానే దంచాలి. దంచిన తర్వాత ఒక ప్లేట్ కానీ ట్రాన్స్పరెంట్ పేపర్ మీద కానీ ఇలా సర్క్యులర్ షేప్లో చిన్న చిన్న వడల్లాగా మనం ఇట్లా ప్రెస్ చేసుకొని సన్ డ్రై చేయాలండి, ఎండకు పెట్టాలి. ఒక 2-3 డేస్ ఎండకు పెట్టిన తర్వాత దాన్ని ఇలా ఉంటుందండి. టేస్ట్ ఇస్ వెరీ యమ్మీ. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కమెంట్స్ రాయండి. దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకుంటారు. ఒకవేళ మీకు స్వీట్ టూత్ ఉంటే కొంచెం బెల్లం వేసుకొని దంచుకోవచ్చు. కన్సిస్టెన్సీ కూడా కొంచెం జిగురుగా ఉంటుంది బెల్లం వేస్తే. మీరు తిని ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ అండి.